బహుమంది చెలికాండ్రు కలిగిన వారు ఏమైపోతారట? చెడిపోవును అని రాయబడు. ఫ్రెండ్స్ ఉండాలి, పరిధిలో ఉండాలి. ఫీజు కట్టేది తల్లిదండ్రులు, భోజనం ఖర్చు అయ్యేదానికి భోజనానికి డబ్బులు ఇచ్చేది తల్లిదండ్రులు, వస్త్రాలు తీపించేది తల్లిదండ్రులు, నీకు నష్టం కలిగితే ఏడ్చేది తల్లిదండ్రులు, నీ సంతోషాన్ని 10 మందికి చెప్పుకొని ఆనందించే తల్లిదండ్రులు. వారు ఏదో ఒక గురి కలిగి నువ్వు ఏదో సాధిస్తావని ఎదురు చూస్తుంటే ఇకిలి వేషాలకు సకిలి వేషాలకు నువ్వు పడిపోయి అన్యుల స్నేహాలను నువ్వు కోరుకొని చదువును ఏం చేసుకుంటున్నారు? చాలా మంది పాడు చేసుకుంటున్నారు. నేను అడుగుతాను ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడగొట్టేస్తుంది.